హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా చెన్నైలో థగ్ లైఫ్ సినిమా ఈవెంట్ ఒకటి జరిగింది. ఈ ఈవెంట్ లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ కన్నడ కూడా తమిళం నుంచే పుట్టింది అని అన్నారు. ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ విషయం చాలా పెద్ద కాంట్రవర్సీ కూడా అయిపోయింది. నార్మల్ గానే తమిళ వాళ్ళకి కన్నడ వాళ్ళకి అంత పడదు. ఇలాంటి టైంలో కమల్ హాసన్ గారు ఇలా అనేసరికి కన్నడ వాళ్ళందరూ కూడా ఆయన మీద చాలా సీరియస్ గా అయితే ఉన్నారు. ఇది వరకు ఒక మనిషి ఒక మాట మాట్లాడితే అది ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఎండ్ అయిపోయేది. కానీ ఇప్పుడు దాన్నే పెద్ద కాంట్రవర్సీ అయితే చేసేస్తున్నారు. ఈ టాపిక్ ఇంకా పెద్దది అవడంతో దీని మీద కమల్ హాసన్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. యాక్చువల్లీ చాలా మంది కమల్ హాసన్ గారు మాట్లాడుతూ భాష చరిత్ర గురించి చాలా మంది చరిత్రకారులు ఆయనకి చెప్పారు అని, అందుకే ఆయన అలా అన్నారు అని, వేరే ఉద్దేశం ఏమీ లేదు అని, ప్రేమతోనే ఆ మాట అన్నాను అని ఆయన అన్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకులకి భాష గురించి మాట్లాడే హక్కు లేదు అని, అలాగే నాకు కూడా భాష గురించి మాట్లాడే హక్కు లేదు అని ఆయన అన్నారు. ఇదంతా మాట్లాడిన ఆయన ఒక్క సారీ కూడా చెప్పకపోవడం అందరికీ షాకింగ్ గా అయితే అనిపించింది. అంతేకాకుండా కన్నడ సీఎం అండ్ ఇంకొంతమంది నాయకులు కూడా ఆయన మీద కొంచెం సీరియస్ అయితే అయ్యారు. ఆయన ఒక్క సారీ చెప్పుంటే బాగుండు అని చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడారు, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అని అందరూ కూడా ఆయన మీద కొంచెం సీరియస్ అయితే అవుతున్నారు. సో ఫైనల్ గా అసలు ఈ టాపిక్ ఎలా ఎండ్ అవుతుంది, ఎప్పటికి ఎండ్ అవుతుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.